హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను నా ప్లాంటెడ్ అక్వేరియంలో వాడిన ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అక్వేరియంలో చూసుకుంటే 3 ప్లాంటింగ్ రీజియన్స్ ఉంటాయి. అవి ఫోర్ గ్రౌండ్, మిడ్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్. నేను ఈ 3 రీజియన్స్లో ఏం ప్లాంట్స్ ప్లాంట్ చేశానో చెప్తాను. ఫస్ట్ మనం ఫోర్ గ్రౌండ్ ప్లాంట్స్తో స్టార్ట్ చేద్దాం. నేను ఫోర్ గ్రౌండ్లో వాడిన ప్లాంట్ నేమ్ వాటర్ ట్రంపెట్. దీనిని క్రిప్టోక్రైన్ అని కూడా అంటారు. ఈ క్రిప్టోక్రైన్ ప్లాంట్ 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ రెడ్, గ్రీన్, బ్రౌన్ కాంబినేషన్ కలర్స్లో కూడా దొరుకుతుంది మనకి ఈ ప్లాంట్. ఈ క్రిప్టోక్రైన్ ప్లాంట్ బ్రతకడానికి 20 to 33 degrees మధ్యలో ఉండాలి మన ట్యాంక్ టెంపరేచర్. ఈ ప్లాంట్ 5 to 18 inches వరకు పెరుగుతుంది. ఈ ప్లాంట్ లో లైటింగ్ కండిషన్స్లో, మీడియం లైటింగ్ కండిషన్స్లో బతకగలదు. ఈ క్రిప్టోక్రైన్ ప్లాంట్ లీఫ్ బట్టి మనం డిఫరెంట్ ప్లాంటింగ్ రీజియన్స్లో కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా. ఈ ప్లాంట్ ప్రైస్ 40 రూపీస్ పర్ కప్. నేను 6 కప్స్ వాడాను. నెక్స్ట్ మిడ్ గ్రౌండ్లో పెరల్ వీడ్ ప్లాంట్ని వాడాను. ఈ పెరల్ వీడ్ ప్లాంట్ బిగినర్స్కి ఒక బెస్ట్ ప్లాంట్, ఎందుకంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. దీని గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఈ ప్లాంట్ 22 degrees to 27 degrees మధ్యలో బతకగలదు. ఈ ప్లాంట్కి బ్రతకడానికి మీడియం లైటింగ్ ఉంటే చాలు. ఈ ప్లాంట్ ప్రైస్ 40 రూపీస్ పర్ కప్. నేను 5 కప్స్ వాడాను. నెక్స్ట్ హైడ్రోక్రోటైల్ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా బిగినర్స్కి ఒక బెస్ట్ ప్లాంట్. ఈ ప్లాంట్ని మన ట్యాంక్లో ప్లాంట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది సెటిల్ అవ్వడానికి, కరెక్ట్ షేప్లో గ్రో అవ్వడానికి. ఈ ప్లాంట్ ఒక టిష్యూ కల్చర్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఎలాంటి లైటింగ్ కండిషన్స్లో అయినా ఈజీగా గ్రో అవుతుంది. అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే ఈ ప్లాంట్ బాగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ CO2ని తక్కువ అమౌంట్లో కన్స్యూమ్ చేస్తుంది. మనం ఈ ప్లాంట్ని ట్యాంక్లో పెట్టుకునేప్పుడు ప్లాంట్తో పాటు వచ్చిన టిష్యూ కల్చర్ జెల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మన ట్యాంక్లో ఉన్న వాటర్ని స్పాయిల్ చేస్తుంది. ఈ ప్లాంట్ ప్రైస్ 150 రూపీస్ పర్ కప్. నేను 2 కప్స్ వాడాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్. నేను బ్యాక్గ్రౌండ్లో 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని వాడాను. ఫస్ట్ ప్లాంట్ రొటాలా బ్లడ్ రెడ్, కబూంబా, లిమ్నోఫిలా, క్రిప్టోక్రైన్. ఫస్ట్ రొటాలా బ్లడ్ రెడ్ ప్లాంట్. ఈ రొటాలా ప్లాంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. నేను వాడింది బ్లడ్ రెడ్ టైప్. ఈ ప్లాంట్ చాలా డార్క్ రెడ్ కలర్లో పెరుగుతుంది. దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ ప్లాంట్ని ఒక ప్లేస్లో హై అమౌంట్లో ఒక బుష్ లాగా ప్లాంట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ 15 to 30 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతుంది ప్రాపర్ వాటర్ కండిషన్స్లో. ఈ ప్లాంట్ పెరగాలంటే మనం ట్యాంక్లో టెంపరేచర్ 22 to 28 degrees ఉండాలి. ఈ ప్లాంట్కి కంపల్సరీ CO2 పెట్టాలి మనం. ఈ ప్లాంట్ కలర్ బ్లడ్ రెడ్లో రావాలంటే మనం ఒక స్ట్రాంగ్ లైటింగ్ పెట్టాలి. ఈ ప్లాంట్ ప్రైస్ 150 పర్ కప్. నేను 10 కప్స్ వాడాను. నెక్స్ట్ కబూంబా ప్లాంట్. ఈ ప్లాంట్ 2 meters హైట్ వరకు పెరగగలదు. ఈ ప్లాంట్ లీవ్స్ లైటింగ్ కండిషన్ని బట్టి లీవ్స్ విడ్త్ ఉంటుంది. ఈ ప్లాంట్ పెరగడానికి స్పెసిఫిక్ టెంపరేచర్ ఏం లేదు, ఎట్లాంటి టెంపరేచర్లో అయినా ఈజీగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ ప్రైస్ 40 రూపీస్ పర్ కప్. నేను 3 కప్స్ వాడాను. నెక్స్ట్ లిమ్నోఫిలా ప్లాంట్. ఈ ప్లాంట్ 20 to 50 సెంటీమీటర్స్ హైట్, 6 to 10 సెంటీమీటర్స్ విత్ వరకు పెరగగలదు. ఈ ప్లాంట్ బ్రతకడానికి 18 to 30 degrees మధ్యలో మెయింటైన్ చేయాలి మన ట్యాంక్లో టెంపరేచర్. ఈ ప్లాంట్ ప్రైస్ 100 రూపీస్ పర్ కప్. నేను 3 కప్స్ వాడాను. నెక్స్ట్ క్రిప్టోక్రైన్ ప్లాంట్. ఈ ప్లాంట్ గురించి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను, ఫోర్ గ్రౌండ్లో వాడిన ప్లాంట్ అని. నేను ఇది ఫుల్గా గ్రోత్ అయిన ప్లాంట్ని పెట్టాను. ఇవి నా ప్లాంటెడ్ ట్యాంక్లో వాడిన ప్లాంట్స్. టిష్యూ కల్చర్ ప్లాంట్స్ తక్కువ వెరైటీస్ వాడాను, కానీ ఎక్కువ క్వాంటిటీలో వాడాను, అందుకే ప్రైస్ కొంచెం ఎక్కువ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాంటెడ్ అక్వేరియం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.